గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి ఇమీడియట్ గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది, శాంపిల్స్ తీసుకోండి, పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పారు. టీటీడీ అధికారులు శాంపిల్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ ఎన్డీడీబీ కాఫ్కి శాంపిల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్తాం జరిగింది. అది మొన్న వచ్చిన ఛార్జ్ షీట్ పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు. 30 పేజీలు ఏం రాశారా? దాంట్లో బ్రీఫ్ నోట్ రాశారు. మేము ఈ కేసుని ఎందుకు టేకప్ చేసుకున్నాం అని చెప్పి రాసే బ్రీఫ్ ని దాంట్లో ఫ్యాక్ట్స్ రాసుకొని దాన్ని రాసి 30 దాంట్లో చదువుకోండి మీరు అంట. ఇప్పుడు ఏదైనా ఒక స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్ అంతా రాసుకుంటారు. ఆ రాసిన పేరాన్ని తీసుకొచ్చి మీరు 30 పేజీలు చూడలేదా అని చెప్పి అంటాడు. అంటే 30 పేజీలు చదివి ఆగిపోయినట్టుకున్నాడు అతను. మరి 208 నుంచి 211 వరకు ఎందుకు చదవలేదు? ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఎందుకు చదవలేదు తమరు? అది ఎందుకు చెప్పలేదు మీరు? ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ని ఎందుకు చెప్పలేదు మీరు? అసలుకి ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడైనా కానీ పంది కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడైనా చెప్పారా? చెప్పండి ఒకసారి నాకు. లోకేష్ గారు, మీరు మీ శాఖ తప్ప అన్ని శాఖలు ఏళ్లు పెడుతుంటారు కదా. సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మాట్లాడాలా.